పల్లవి అయిపోయింది, మొదటి చరణం అయిపోయింది, రెండో చరణం పాడుతున్నాడు, మూడో చరణం పాడుతున్నాడు, 7-8 చరణాలు దాకా ఉన్నాయి, పాడుతూనే ఉన్నాడు. ఇదేంటి, పల్లవి ఒక చరణమే అన్నాడు కదా అని అంటే పాడైపోయింది, మళ్ళీ మొదలు పెట్టాడు, మళ్ళీ పాట మళ్ళీ మొదలుకి వచ్చి ఏంటంటే వాళ్ళు లేచారు కానీ ముందుకు రాలా. మీరు వచ్చేదాకా ఇలాగ పాడుతూనే ఉంటామన్నాడు ఆయన. మీరు క్రమంగా వచ్చేంత వరకు పాడుతూనే ఉంటానని అన్నాడు. కాబట్టి జరగండి అని అంటే ఊగుతారు అటు ఇటు, ఏమాత్రం ఊగినట్టుగా కనపడతారు. దగ్గర వరుసలుగా ఉండాలి, ప్రభు వల్ల క్రమంగా. అప్పుడు వెనక వచ్చే వాళ్ళకి కూడా మనం అవకాశం ఇచ్చేవారు. సరే, ఈ సమయంలో ప్రభు బల్ల మన మధ్యలో ఉంది, ఈ బలలో కూడా మనం పాల్గొందాలి. అందుకొరకై మనము ఒక భాగాన్ని చదువుకుందాం. మన సంఘ వాగ్దానం ఆరంభంలో మొన్నటి వరకు కూడా సంఘ వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరును దాని వేళ్ళు కన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుంటాం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడలో కూర్చుని అతని కలుమున జిహ్వకు మధురము. దేవుడి వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించును గాక. మన సంఘ వాగ్దానము వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఆ క్రమంలో జనవరి నుండి ఆ వాక్యమును ఆధారం చేసుకుని కొన్ని జలముల గురించి చూసాము, కొన్ని చెట్ల గురించి చూసాము, అలాగే చాలా చెట్ల గురించి చెప్పుకున్నాం. అరూహా వృక్షం గురించి చెప్పాం, నిర్వంజి చెట్టు గురించి చూసుకున్నాం, మస్తకి వృక్షం గురించి చూసుకుంటూ వచ్చాం. అలా చాలా చెట్ల గురించి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనము మరి దేవుని వాక్యంలో గతంలో ధ్యానం చేస్తూ వచ్చాం. మధ్యలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చాయి కాబట్టి ఆ సందర్భంలో మరి ప్రభు శ్రమలు, ఆయన పునరుద్ధానము, వీటి గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. మరలా మనము సంఘ వాగ్దానాన్ని దేవుడు ధ్యానించుకోవడానికి దేవుడు మరలా మనకు సమయం ఇచ్చాడు. ఈ భాగంలో పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో జల్దరు వృక్షము అనేది మనం చూస్తాం. జల్దరు వృక్షం ఆరాధన వర్తమానంలో ఆ జల్దరు వృక్షం ఏంటి, జల్దరు వృక్షం చేసిన పని ఏమిటి, ఆ జల్దరు వృక్షం ఎవరు అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. జల్దరు వృక్షము అనేది ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ ట్రీ అని రాయబడింది. యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు తోటలో మాత్రమే ఉంటుంది, అడవుల్లో ఉండదు. పెంచితే పెరుగుద్ది తప్ప ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు యాపిల్ చెట్టు. కాబట్టి చాలా అరుదైనది, శ్రేష్టమైనది. ఆ చెట్టు మరి అడవి వృక్షాల మధ్యలో ఉన్నట్లుగా ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సంఘం అంటుంది, ఈ యొక్క సోలమతి అనేటువంటి ఈమె అంటుంది, ఏమంటుంది? పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో పై 2 భాగాలని మనం ఆరాధనలో చూసాం. ఇప్పుడు క్రింది భాగం, ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని. చాలు. ఇప్పుడు ఆమె అంటుంది, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంది. ఎవరి నీడను కూర్చుంది? జల్దరు వృక్షం దగ్గర కూర్చుంది. జల్దరు వృక్షం దగ్గర ఏముందంట? ఈ సంఘమునకు లేక ఈ మనిషికి ఏముకు అని అంటే ఏముందంటే ఆనందం ఉన్నట్లుగా చూస్తాం. జల్దరు వృక్షము ఏం తీసుకొచ్చిందంటే ఆనందాన్ని తెచ్చింది. దోత వచ్చింది ఈ లోకానికి. లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనం ఏమన్నది దూత? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. ఏంటో సంతోషకరమైన వార్త అంటే యేసు ప్రభు లోకానికి వచ్చాడు.
ఆయన జల్దరు వృక్షం వలె వచ్చాడు. ఆ జల్దరు వృక్షాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏముందనంటే సంతోషం ఉంది. ఇప్పుడు ఏమంటుంది, ఆ జల్దరు వృక్షం దగ్గరికి నేను వచ్చాను, ఆ జల్దరు వృక్షం ద్వారా ఇప్పుడు నేను ఆనందభరితునైపోయాను, గొప్ప సంతోషం పొందాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం చదవండి. 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. చాలు. ప్రభు అంటున్నాడు, నా ప్రార్థనా మందిరములో ఏం చేస్తాను, వారిని ఆనందింపజేస్తాను. కాబట్టి దేవుని మందిరంలో ఏముందంటే ఆనందం ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే ఒక సంతోషం ఉంది. కీర్తన 16:11 నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో సంపూర్ణ సంతోషములు కలవు. దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఇంటికాడ కూర్చుంటే వచ్చే ఆనందం కాదు. ఈ సూలమతి ఎక్కడికి వస్తే ఆనందం పొందింది అంటే చెట్టు దగ్గరికి వచ్చింది, ఆనందం పొందింది. కాబట్టి ప్రభు అన్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని నేనేం చేస్తాను, సంతోషపరుస్తాను, ఆనందపరుస్తాను. ఈ సంతోషం గురించి కీర్తనకారుడు మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కీర్తన గ్రంథం 9వ అధ్యాయంలోనేనా, 9వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, డబ్బున్న రోజు వచ్చిన సంతోషము కంటే, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు వచ్చిన సంతోషము కంటే, ధాన్య ద్రాక్షారసములు మరి ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు వచ్చిన సంతోషము కంటే అధికమైన సంతోషం. ఎన్ని? 9వ అధ్యాయమా 7వ అధ్యాయమా? అక్కడ ఉంది కదా మాట, 7వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, అంతేనా? తీసుకుని చదవాలి. 9:7, 9వ అధ్యాయం 7వ వచనం. సరే ఓకే, సరే అక్కడ ఉంటుంది ఆ మాట, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కండి. సరే ఇప్పుడు పర్వాలేదు. 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం. కాబట్టి అధికమైన సంతోషం ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని నేనేం చేస్తాను, ఆనందింపజేస్తాను. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కాబట్టి ఆనంద ప్రవాహాన్ని త్రాగిస్తూ ఉన్నాడు. అది ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ఆనందం ఉంది. అటు ప్రభు అన్నాడు, నా ప్రజలను నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను, వారికి సంతోషం ఇస్తాను. కాబట్టి సామెతల్లో ఉంది, రిఫరెన్స్ అది గుర్తులేదు, సంతోషకరమైనటువంటి హృదయము ముఖమునికి ఏమిస్తారు, తేటనిచ్చునని రాయబడ్డది. ముఖంలో కనపడుద్ది సంతోషం. కొంతమంది చూస్తే అర్థమైపోద్ది. నెహెమ్యాను చూసి రాజు అన్నాడు, ఏమన్నాడు, ఏంటి నీ ముఖము విచారం ఉందే, రోజులాగా లేదేంటి నీ ముఖము చెప్పగలిగాడు. కాబట్టి సంతోషమైన హృదయం మనిషి ముఖాన్ని ఏం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అది సామెతలో ఉన్న మాట. కాబట్టి దేవుని మందిరములో సంతోషం ఉంది. కాబట్టి ఆ సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మందిరంలో మనం గడిపినప్పుడు. అందుకని అన్నాడు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నా. ఇంకో మాట చదవండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకోండి. కొంతమంది చెబుతారు అక్కడక్కడ మిగతా సహవాసాలు, మిగతా సంఘాల వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా, దేవుని మందిరానికి వస్తే నీ అప్పులు పోతాయి, నీకు ఉద్యోగం వస్తుంది, నీ జబ్బు తగ్గిపోద్ది, నీ కుటుంబం దీవించబడుతుంది. అవసరం ఇవన్నీ జరుగుతాయి, జరగవని నేను అన్ను. కాబట్టి నీ కష్టాలన్నీ పోతాయి, అయిపోతాయి, ఇపోతాయి, నీకు అంత మేలే జరుగుద్ది. యాకోబు రాసిన పత్రికలు ఏమని రాయబడింది, పౌలు అపోస్తలుడు ఏమన్నాడు 1వ అధ్యాయం 3వ వచనంలో, నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన
పరీక్షలు రావని కాదు, శోధనలు రావని కాదు. అయితే నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. శోధనలో కూడా సంతోషించండి, కానీ ఫలితాన్ని మీరు చూస్తారు. శోధనలో కూడా ఆనందించు, దాన్ని రిజల్ట్ కనపడుతుంది మీకు. ఈ సంవత్సరం అంతట్లో చిన్న శోధనలు కాదు మా జీవితంలో, మేము పెద్దగా చెప్పుకోలేదులే కానీ ఎన్ని పరిస్థితులు అనుభవించామో అది నాకు తెలుసు. ఆరోగ్యాలు బాగలేక మా పాపకి సంవత్సరం 14 నెలలు అల్లాడిపోయాం. మీరు చూడలేదు, మేము చూసాం, మేము ఉన్నాం కాబట్టి. స్కూల్ మానిపించేసాను. ఏంటంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. మంచినీళ్ళు తాగిన వాంతి చేసుకోవడమే, అన్నం తింటే అన్నం వాంతి చేసుకోవడమే. నానా విధమైన శోధనలు మీకు కలిగినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. ప్రభు నిమిత్తమై ఆనందంగా ఎంచుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఆమె స్కూల్కి వెళ్ళింది లేదు, ఏమీ లేదు. చాలామంది స్కూల్కి వెళ్ళారు, అందరూ బాగానే వెళ్ళారు. వాళ్ళతో పాటు సమానంగా మార్కులు తెచ్చుకున్నది. ఆశ్చర్యం. దేవుడు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఏమాత్రం శ్రమ దినాన కృంగిపోవద్దు, చాదగారుడు కావద్దు. అయితే అది మహానందంగా ఎంచుకో. అదేమవుద్ది? అది మహానందంగా ఎంచుకున్నప్పుడు ఎంతో గొప్ప ఫలితాన్ని మనం చూస్తాం. 2 కొరింథీ 8:2లో మాసిదోనియా సంఘముల గురించి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. బహుశ్రమలు, ఎన్ని శ్రమలు వస్తే అంతగా వారు సంతోషిస్తూ వచ్చారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం. వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేశారంట? విస్తరిస్తూ ఉన్నారు. ఎంత శ్రమ పెడితే అంత విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి మాసిదోనియా సంఘం బహుశ్రమల వల్ల పరీక్షింపబడినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు సంతోషించినట్లుగా చూస్తాం. ఈ యొక్క షోలమతి అనే ఈ సంఘము ఇప్పుడు ఆ జల్దర వృక్షం దగ్గరికి వచ్చింది. అక్కడికి వచ్చేసరికి అంతా పోయిందని అనడానికి లేదు. ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అయితే ఆ చెట్టు దగ్గరికి రాగానే గొప్ప ఆనంద భరిద్రాలను అయిపోయాను నేను. పౌలపోస్తలుడు అన్నాడు ఫిలిప్పీ 4:4లో, ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఒకసారి చెప్పడం కాదు. శ్రమల్లో ఉన్నావా? ఆనందించు. కష్టాల్లో ఉన్నావా? ఆనందించు అన్నాడు ఆయన. యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుని, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. యోబు కాబట్టి శ్రమల్లో కూడా సంతోషించాడు. 42:10 200 ఆశీర్వాదాన్ని పొందాడు యోబు జీవితంలో. మునుపే తూర్పు దేశం అంతట్లో గొప్ప ధనవంతుడు, తూర్పు దేశం అంతట్లో ధనవంతుడు. అంత ధనవంతుడు నీకు ఎవరు లేరు ఆ ప్రాంతం అంతట్లో. ఇప్పుడు ఏమైపోయాడు? 200 ఆశీర్వాదం. అంతకుముందున్న దానికంటే 2 విధాలుగా దీని. ఏం కారణము అంటే శ్రమల్లో కూడా ప్రభుని స్తుతించాడు, శ్రమల్లో కూడా ప్రభుని ఆనందించాడు. యెషయా గ్రంథం 51 అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 51:11. యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోషముగా దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోతాయి. అంతే. దేవుని ద్వారా విమోచించబడిన వారు, దేవుని ద్వారా కొనబడిన వారు, ఆయన బిడ్డలుగా చేయబడిన వారు, వారి తలల మీద ఏముంటుందండి? నిత్య సంతోషము, ఆనందము. అయితే దుఃఖము నిట్టూర్పు ఏమైపోతాయి? తొలగిపోతాయి. అంతే, వెళ్ళిపోతాయి. అవన్నీ తీసివేయబడతాయి. ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58:14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదు. చాలండి. నీవు యెహోవా యందు ఎప్పుడు ఆనందిస్తాము? ఆయన యందు ఉన్నప్పుడు. ఆ 13లో ఆ పై వచ్చిన ఇంకొక మాట ఉంది. ఈ యెహోవా యందు ఆనందించిన దగ్గర పైన లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన పద్ధతులు ఇవన్నీ చెప్పుకోకుండా నువ్వు కనుక ఉంటే ఏం చేయబడతావు? యెహోవా యందు నీవు ఆనందిస్తావు. ఇప్పుడు ఏమంటుంది? నేను ఆనందభరితినై ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఆ చెట్టు నా ప్రభు, జల్దర వృక్ష నా దేవుడు, ఆయన ద్వారా విమోచించబడ్డాను, విడిపించబడ్డాను. ఆ చెట్టు నాకు ఏం తెచ్చింది అంటే గొప్ప సంతోషం తెచ్చింది.
ఎక్కడుంది ఈ సంతోషము? నా మందిరంలో వారిని ఆనందంగా చేస్తాను. నువ్వు ఇంట్లో కూర్చుంటే కాదు, లేకపోతే దేవునికి దూరంగా ఉంటే కాదు. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి కష్టాలు రావు, ఏం రావని నేను చెప్పను, కానీ శ్రమల్లో కూడా ప్రభు ఆనందించబడతావు అన్నాడు కదా. యెహోవా చేత విమోచించబడిన వారి కళ్ళ మీద నిత్యానందం ఉంటుంది. ఒక దినం వస్తుంది, దుఃఖము నిట్టూర్పు తొలగిపో. కాబట్టి ఈ యొక్క సంఘము సాదృశ్యంగా ఉన్నటువంటి సూలమతి ఇప్పుడు మొట్టమొదటిగా ఏముంది అని అంటే, ఆమె అత్యానందభరితురాలైనట్లుగా చూస్తాం. ప్రభు వలన సమీపిస్తుండగా జందర వృక్షాన్ని ఆశ్రయించి ఈ సంతోషము మనం పొందామా లేమా అన్నది. ఇంకా దుఃఖము నిట్టూర్పు, ఏం మందిరం అబ్బా, ఏంటి ఎండలు, ఇంత దూరం అంత దూరం. అయితే దేవుని హృదయంలో ఆయన కార్యం చేసినప్పుడు ఆయన మందిరంలో సంతోషం ఉంది. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి తాగించుచున్నావు. ఆయన మందిరంలో కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. 16వ అధ్యాయం 11వ వచనం. అయితే ఇవి ఎప్పుడైతే అనుభవిస్తామో హృదయంలో ఉన్న సంతోషము ముఖానికి తేటగా కనపడుతుంది. కాబట్టి ప్రభుబిడ్డలంగా దేవుని బట్టి, దేవుని మందిరమును బట్టి, ఆ జల్దర వృక్షాన్ని బట్టి నువ్వు నేను ఆనందించే వారంగా ఉన్నామా లేమా అన్నది మనము పరీక్షించుకోవాల్సిన విషయము అని. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మధ్య ఆనందభరితినై నేను అతని నీడను కూర్చుంటిని. ఇప్పుడు అంటుంది, నా దేవుని మందిరంలో నాకు ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఆ జల్దర వృక్షాన్ని సమీపించిన నేను దుఃఖపడేవారని కాను. ఆనందం ఇచ్చే దేవుడు నా దేవుడు. ఆయన మందిరంలో సంతోషం ఇస్తాడు. రెండవదిగా అతని నీడను నేను కూర్చో. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అని అంటే నీడనిచ్చేవాడు. యెషయా గ్రంథం 32:2 అలసట గుడ్డించు దేశమున గొప్ప బండ నీడవలే ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథం 32:2 ఆయన ఎలాంటి వాడు? గొప్ప బండ నీడ. ఆయన గొప్ప బండ నీడ వలె ఉంటాడు. 121వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో యెహోవాయే నీ కుడి పక్కన ఏముంటాడు అని మీకు రిఫరెన్స్లు తెలుసు కదా అని నేను తీట్లా చదవండి. 121వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్క యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవాయే మనల్ని కాపాడేవాడు, ఆయనే నీడ, ఆయనే ఆశ్రయము. చెట్లన్నీ కలిసి మా మీద రాజుగా ఉండు, మా మీద రాజుగా ఉండని అన్నిటిని అడుగుతూ ఉన్నాయంట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం తీసి పెట్టండి. ఆ చెట్లన్నీ పోయి మా మీద రాజుగా ఉండు, మా మీద రాజుగా ఉండనంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అప్పుడు ఒక ముళ్ళ చెట్టు మాట్లాడింది. 15వ వచనంలో ముళ్ళ చెట్టు మాట్లాడి ఏమన్నది చదవండి. 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించు కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని వస్తుంది. ఇప్పుడు ముళ్ళ చెట్టు అంటుంది, ఏమంటుంది? రండి, నా నీడను ఆశ్రయించండి. ఎవరు నీడ? కీర్తన 121:5 చదువుకున్నాం కదా. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉంటాడు. ఇప్పుడు ముళ్ళ చెట్టు ఏమంటుంది? రండి, నా చెట్టు దగ్గరికి రండి. నా చెట్టు దగ్గరికి వస్తే నా నీడను ఆశ్రయించండి. నా నీడను ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది. చిల్ల చెట్టు కిందకు పోయి కూర్చుంటామా? రేగు చెట్టు కిందకి పోయి కూర్చుంటామా? కూర్చున్నామే అనుకో, ఇంకేమీ లేక ఏ చెట్టు లేని కాడ ఆ చెట్టే మహావృక్షం అంటారు కదా. సరేనని పోయి కూర్చున్నాం అనుకో, నీ రక్తాన్ని కాళ్ళు చూస్తుంది. చిల్ల చెట్టు కానీ, రేగు చెట్టు కానీ, తుమ్మ చెట్టు కానీ, ఎందుకంటే అన్ని ముళ్ళే. ఈ ముళ్ళ చెట్టు అంటుంది, రండి, నా నీడను ఆశ్రయించండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం. 30వ అధ్యాయము 2వ వచనం చదవండి. విచారణ చేయక ఫరో బలము చేత
తమను తాము బలపరుచుటకును ఐగుప్తు నీడను శరణు చొచ్చుటకును ఐగుప్తును అటు వాళ్ళు నా మాట వినరు, నా మాట నా దగ్గరికి రారు. వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఐగుప్తు నీడను. కాబట్టి ఐగుప్తు నీడను ఆశ్రయిస్తే ఏమవుద్ది? ఐగుప్తు అంటే లోకము, ఐగుప్తు అంటే లోకము. కాబట్టి లోకమును ఆశ్రయిస్తే ఏమవుతుందంటే ముళ్ళ చెట్టును ఆశ్రయించినట్టే. ఇప్పుడు ఈ సూలమతైనటువంటి ఈమె ఎవరిని ఆశ్రయించింది అని అంటే ఆనందభరితురాలైపోయింది. ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయిందంటే ఆ చెట్టు నీడ కిందకు పోయింది, జల్దరు వృక్షం నీడను ఆశ్రయించింది. అయితే నా మాటలు విచారణ చేయక, నా మాటను ఆలకించక వీళ్ళు ఏమైపోతున్నారు? ఆ ముళ్ళ చెట్టు ఏమో రమ్మంటుంది, నా నీడను ఆశ్రయించండి, రండి నా చెట్టును నా నీడను ఆశ్రయించండి అని అంటే ఐగుప్తు నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈనాడు చాలా మంది లోకంలో ఐగుప్తు నీడను శరణు వచ్చిన వారుగా ఉన్నారు. రండి ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడి యెహోవా నామమును బట్టి. కాబట్టి కొంతమంది ఐగుప్తు నీడను శరణుదొచ్చడం ఆశ్రయించడం అంటే ఏమిటి అని అంటే కొంతమంది వారికి ఉన్న బలాన్ని బట్టి, కొంతమంది వారికి ఉన్నటువంటి మరి రథాలను బట్టి, గుర్రాలను బట్టి ఏం చేస్తారట? చాలా మంది అతిశయిస్తారు. కానీ మనమైతే ఏం చేస్తాము? మన దేవుడిని యెహోవాను బట్టి. ఎందుకనంటే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. రక్షించుటకు గుర్రమొక్కకు రాదు. చాలండి, రక్షించుటకు గుర్రమొక్కరకు రాదు. ఆయనకి కోట్లుకున్నాయి, ఆయనకి కొన్ని కోట్లు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు. అట్లాంటి వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా లేరు. ఎవరు? బాలసుబ్రహ్మణ్యం. ఎంత డబ్బు అంటే అంత డబ్బు. అయితే వైద్యము అందులా. అలాగే ఇంకా చాలామంది వాళ్ళు డబ్బు లేదంటే ఉంది. గుర్రము రక్షించుటకు అక్కరకు. అయితే ఐగుప్తు నీడను శరణు చూస్తే, ఐగుప్తును ఆశ్రయిస్తే అవన్నీ కూడా రక్షించడానికి మాత్రం కూడా అక్కరకురా. అందుకని ఈ యొక్క మరి ఏమంటుంది? నేను జల్దరు వృక్ష నీడను ఆశ్రయించిన దాన్ని, యెహోవాయే మాత్రమే నీకు కుడి పక్కన నీడగా ఉంటాడు. అంతేగాని నీకున్న శక్తిని బట్టో, సామర్థ్యాన్ని బట్టో, బలాన్ని బట్టో, ఆస్తిని బట్టో, కొందరు గుర్రాలు బట్టి, రథములు బట్టి మాకు ఇంక చాలే అనుకున్నాడు. విస్తారంగా సంపాదించి పెట్టాను కాబట్టి నీ ఇష్టం వచ్చినాడు ఎంజాయ్ చేయి అని అంటే ప్రభు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగి నువ్వేం చేస్తావు? కాబట్టి గుర్రం ఒక్కరికి రాదు. మనమైతే మన దేవుడే యెహోవాను బట్టి. కాబట్టి ఐగుప్తును నేడును శరణుదొచ్చిన వారు. అందుకనే హన్నా ఒక పాట పాడింది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె పాట పాడుతూ 2వ వచనంలో మాట ఉంది. చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా, ఆయన కంటే ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు. అయితే రెండవదిగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఒకవేళ ఎక్కడ ఐగుప్తు నీడను ఆశ్రయించాం, లోకాన్ని ఆశ్రయించాం, గుర్రాన్ని రథాలను బట్టి ఒకవేళ ఆశ్రయించావా? ఆయన తప్ప ఆశ్రయ దుర్గం ఏది లేదు. అయితే ముళ్ళ పొదను ఆశ్రయిస్తే నష్టపోతాము. అవన్నీ అక్కడికి రావు ఒక దినాన. ఆయన తప్ప ఎవరు కూడా ఆశ్రయించడానికి మరి ఎవరు కూడా ఆశ్రయించలేరు. అందుకనే ఈ సమయంలో రెండవదిగా మనం పరీక్షించుకుంటాం. ఇప్పుడు వరకు నీకున్న శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, లేక విద్య, ఉద్యోగం వీటిని బట్టి ఆశ్రయిస్తూ వచ్చావు. ప్రభువుని వెనక పెడుతూ వచ్చావేమో, ముళ్ళ చెట్టును ఆశ్రయించినట్లుగా, ఐగుప్తు నీడను ఆశ్రయించినట్లుగా. కాబట్టి ఇవన్నీ పరీక్ష చేసుకున్నప్పుడు ఆ యొక్క వాక్యం అనే వెలుగులో అద్దం దగ్గర మన స్వరూపం కనపడుతున్నప్పుడు, ప్రభా నిజమే, ఎన్నోసార్లు నేను మిమ్మల్ని ఆశ్రయించలేకపోయాను, నాకున్న
దీన్ని బట్టి దాన్ని బట్టి వాటిని ఆశ్రయించి మిమ్మల్ని వెనకబెట్టిన సందర్భాలు లేకపోలేదు. ఆ షూలమతి మిమ్మల్ని ఆశ్రయించేది, మీ నీడను ఆశ్రయించేది. 32 యెషయా గ్రంథం 32లో ఏమని రాయబడి ఉంది? అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ. ఎవరా బండ? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే రాయబడుతుంది. ఆయన మాత్రమే మనకు ఆశ్రయం. ఆయన ఆశ్రయించకుండా లోక సంబంధమైన వాటిని, మరి మన శక్తిని, సామర్థ్యమును, విద్యను, మనకున్న ఫలితనాన్ని, వీటిని ఆశ్రయించి ఒకవేళ ఉన్నావేమో ప్రభు దగ్గర ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిందిగా మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మొత్తం చదవండి. 3వ వచనం. అడవి వృక్షంలో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటుని. చాలు. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. ఈ భాగములో 3వదిగా మనం చూస్తాము. 1 ఆనందభరితురాలైపోయింది, 2వది అతని నీడను ఆశ్రయించింది, 3వదిగా ఏం చేస్తుంది? ఆ నీడను కూర్చున్న వ్యక్తిగా మనం చూస్తాం. అవేం చేస్తుంది? ఆ నీడను కూర్చుంది. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చదవండి. 18వ వచనం. 2వ సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి. చాలు. ఎవరంట? ఎవరు? దావీదు రాజు. దావీదు అనొచ్చు, ప్రభు ఎవరినైనా పేరు పెట్టి పిలవచ్చు, లేకపోతే ఇంకేమన్నా అనొచ్చు. అయితే ఏమన్నాడు? ఏమని రాయబడ్డది ఇక్కడ అంటే దావీదు రాజు. సామాన్యుడు కాదు, ఉట్టుటోడు కాదు, మళ్ళంటి వాడు కాదు, రాజు, మహా చక్రవర్తి, బాగా డబ్బున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, విద్య కలిగిన వాడు, పోరాటం పట్టుమ కలిగిన వాడు. కాబట్టి గొల్యాతుని చంపగలిగిన వీరుడు. సింహం దారిలో వస్తే చీల్చి పడేశాడు, అవతలికి ఎలుగుబంటిని కొట్టి చంపేశాడు. అట్లాంటి వాడు, ఉట్టుటోడు కాదు, మళ్ళంటి వాడు కాదు. అట్లాంటి దావీదు రాజు ఎక్కడ కూర్చున్నాడు? యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. ఆయనతో పోల్చుకుంటే ఏమాత్రమన్నా కొంచెమన్నా అర్హత ఉందా మనకి? విద్యలో కానీ, మరి డబ్బులో కానీ, శక్తిలో కానీ, బలంలో కానీ. అయితే గతంలో ఎన్నిసార్లు ఎక్కడెక్కడ కూర్చున్నావు? ఆయనే అంత గొప్పవాడే తగ్గించుకుని దావీదు రాజు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని మందిరంలో కూర్చున్న వ్యక్తిగా మనం చూస్తాం. కాబట్టి కూర్చోవాలి ప్రభు సన్నిధిలో. ప్రభు వెళ్ళాడు ఒక ఇంటికి వెళితే ఒక ఆమెమో విస్తారమైన పనులు పెట్టుకుంది. అయితే మరియా ఏం చేసింది? మరియా లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. అంతేనా? 39. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ యేసు పాదముల యొద్ద కూర్చుంది. రాజు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. మరి మార్తా, మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కాబట్టి మనం ప్రభు దగ్గర కూర్చోవాలి. మనం ఎక్కడెక్కడ కూర్చుంటాం? న్యాయాధిపతుల గ్రంథం దెబోరాను గురించి ఒక మాట చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండట కద్దు. చాలు. దెబోరా
తీర్పు చేయడం కొరకై, ఇశ్రాయేలు కొరకు క్షేమం కొరకై, ఇశ్రాయేలు వారి బాగోగుల విషయమై వారిని చక్కగా పాలించేందుకు కొరకై. అప్పుడు రాజులు లేరు. దెబోరా ఎక్కడ కూర్చుంది? సరళ వృక్షము క్రింద కూర్చుంటూ ఉంది. ఆమె కూర్చుంటే ఏమైందో తెలుసా? ఇదే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండను. దెబోరా సరళ వృక్షం కింద కూర్చుంటే దేశము ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎట్లుంది? నిమ్మలంగా ఉంది. ఆమె కూర్చుంటే దేశమంతా నిమ్మలంగా ఉంది. రాజు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ప్రార్థన కొరకై. ఆయన వాక్యం వినేందుకు కొరకు మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. దెబోరా ఇశ్రాయేలు క్షేమం కొరకై ఆడ కూర్చుంటే 40 సంవత్సరాలు నిమ్మలం అయిపోయింది ఆ యొక్క దేశం. కానీ ఈనాడు మనం కూర్చుంటే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. చాలు. మనం కూర్చుంటే ఎట్లుందంటే, మనం దేనికి కూర్చుంటాము? కూర్చోవడం అంటే ముచ్చట్లో పెట్టుకోవడం. కూర్చోవడం అంటే అక్కడెక్కడ పోయి కూర్చోవడం. అబ్రహాం కూర్చున్నాడు, చెట్టు కింద గుడారం దగ్గర కూర్చున్నాడు, ఆతిథ్యం చేయడం కొరకే కూర్చున్నాడు. మంచి మంచి చాలా చక్కగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారులే. కానీ అయితే నువ్వు కూర్చుంటున్నావు. నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు? కొండెములు చెప్పుచున్నావు. దెబోరా కూర్చుంటే 40 సంవత్సరాలు నిమ్మలమైపోతే, ఈనాడు సంఘములో సహవాసంలో మనం కూర్చుంటున్నాం. మనం కూర్చుంటే నిమ్మలం అవుతుందా దేవుని మందిరం? దేవుని ప్రజల్లో క్షేమం వస్తుందా? దెబోరా కూర్చుంటే 40 సంవత్సరాలు నిమ్మలమైపోయింది. ప్రశాంతంగా ఉంటే ఈనాడు మనం కనుక 2-3 కలిసి కూర్చున్నాము అని అంటే నిమ్మలం రావట్లా. ఏమొస్తుందనంటే కలతలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూర్చోవడానికి ఫోన్లు వచ్చినాయి. బాగా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, గంటలు గంటలు. అది టైం కూడా తెలియదు. అలా కూర్చుంటే ఏమో నిమ్మలం రావట్లా, వేదనలు వస్తున్నాయి, దుఃఖం వస్తూ ఉంది. కొండెములు చెప్పడానికై కూర్చుంటున్నావు నువ్వు. కాబట్టి ప్రోబిడలంగా మనం ఎలా కూర్చుంటున్నాం? దెబోరా కూర్చుంది, నిమ్మలమైపోయింది. దావీదు కూర్చున్నాడు, దేవుని మందిరంలో కూర్చున్నాడు. కాబట్టి మరి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇక్కడి నుంచి నేను పోను, ఉన్నాయి నాకు పనులు ఉన్నాయి, లేవని నేను అనట్లా. మీరు వచ్చారు, మీకు వంట చేయాలా, చికెన్ చేయాలా, మటన్ చేయాలా, అందులో ఎన్నో పనులు ఉన్నాయిలే. కానీ అవి కాదు నాకు ప్రాముఖ్యము. మీ మాటలు ప్రాముఖ్యం. అందుకే మీ పాదాల దగ్గర కూర్చున్నారు. మార్తను ఏమన్నాడు ప్రభు? మార్తా మార్తా 2 సార్లు అన్నాడు. ఒకసారి అనొచ్చు కదా, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు అని అనొచ్చు కదా ప్రభు. ఎన్నిసార్లు అన్నాడు? మార్తా మార్తా అన్నాడు. ఈ 2 సార్లు పిలవడంలో ఏముందో తెలుసా? నిర్గమాకాండం 3వ అధ్యాయం మోషే పొద దగ్గరికి వెళ్ళాడు. పొద కాలిపోతుంది, ఇదేందో చూద్దాం, దగ్గరికి పోదానంటే అప్పుడు మోషేతో అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మోషే మోషే వద్దు, రావద్దు, కంగారు పడి వస్తావేమో, చచ్చిపోతావు వస్తే. కాబట్టి తొందరగా చెప్పేశాడు. మోషే మోషే 2 సార్లు అన్నాడు. అబ్రహాము కత్తి ఎత్తాడు కొడుకుని చంపడానికి, బలి ఇవ్వడానికి. అప్పుడు ఏమన్నాడు? అబ్రహమా ఇక చాలే ఆగు అని అన్నా. ఏమన్నాడు? వామ్మో ఎక్కడ కత్తి లేపాడు, ఎక్కడ దించుతాడు ఏమో, ఇస్సాకు నా బిడ్డ చనిపోతాడు, అబ్రహమా ఆగు, కంగారు పడిపోయాడు. అయితే మార్తా విషయంలో కూడా అన్నాడు, ఓ మార్తా అది ప్రాముఖ్యం అనుకుంటున్నావే, అది కాదు, ఇక్కడ కూర్చోవడం ముఖ్యం, నీ ఇంటి దగ్గర కూర్చోవడం కాదు, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ముఖ్యం. కాబట్టి సరళ వృక్షం కింద కూర్చోవడం ముఖ్యం. అక్కడ కూర్చుంటే నిమ్మలం వస్తుంది, సంఘానికి క్షేమం వస్తుంది. కాబట్టి ఎలాగో కూర్చుంటున్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తాము, ఈ షోలమతి ఏం చేస్తుంది? ఆనందభరితురాలై ఆ నీడను ఆశ్రయించింది, అక్కడ కూర్చుంటూ ఉంది. ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33:31 చదువు. నా జనులు రాదగిన విధముగా నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా
నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపురు చాలు. కాబట్టి ప్రజలు వస్తారు, నా ప్రజలైనట్టుగానే వస్తారు, నీ ఎదుట కూర్చుంటారు, విన్నట్టుగానే వింటారు. ఆయన ఏం చేస్తారు? వాటిని మాత్రం అనుసరించరు, అలా ప్రవర్తించారు. కాబట్టి ప్రభుబిడ్డలుగా ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం కూడా వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, పోతున్నాం. అయితే ఎట్లా మనం ప్రవర్తించే వారంగా ఉన్నాం? ఎలా కూర్చుంటున్నాం? మనం కూర్చుంటే దేవర కూర్చుంది 40 సంవత్సరాలు ప్రశాంతంగా అయిపోతే, ఒక గంట మనం కూర్చుంటే ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోతాయంటే అన్ని కుటుంబాలు పోతాయి. అట్లా ఉంది మన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క మరి షోలమది ఏం చేస్తుంది? ఆనందభరితురాలైపోయింది, ఆ నీడను ఆశ్రయించింది, అక్కడ కూర్చుంది. అక్కడ కూర్చున్నట్లుగా సరే, ఎక్కువ సమయం లేదు, సరే మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరొకసారి చదవండి. ఆమె లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము. సరే, ఇక ఆ విషయాలన్నీ వద్దు. ఇంకా సరే, ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను, సమయం కూడా సరిపోదు. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. ఇప్పుడు జల్దరు వృక్షము ఏమిస్తుంది అని అంటే నీడిస్తుంది, అంతే కదా? ఆ నీడను కూర్చుందిగా, ఆ నీడ దగ్గరికి వెళ్ళిందిగా. ఇప్పుడు ఆ జల్దరు వృక్షము ఏమిచ్చేది? నీడిచ్చేది. జల్దరు వృక్షం ఎవరంటూ చూసాం మనము? మన ప్రభువే, అంతే కదా? జల్దరు వృక్షము మన ప్రభువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు? నేడునిచ్చే మనసు. జల్దరు వృక్షం నేడుస్తుంది, కాబట్టి ఆయనకున్న మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఇంకొక మాట చదవండి, మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనం. మనం త్వరగా ముగించుకోవాలి ఈ మాట. 35వ ఎన్నో వచ్చిన 32. విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి పూర్వములన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్ములు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అన్నట్టు. అయితే ఇక్కడ ఒక విత్తనం ఉంది, ఆవగింజ, చిన్నదే విత్తనం. అది అక్కడ పడవేయబడింది, అదేమైపోయింది? చెట్టు అయింది. ఆ చెట్టు ఇప్పుడు ఏం చేస్తుంది? అనేకమైన వాటికి నీడనిచ్చేదిగా ఉంది. రోమ 11:17 చదువుకున్నాం కదా, అడవి ఒలీవ కొమ్మవైన నువ్వు అంటుకట్టబడ్డావు. ఇప్పుడు మనం కూడా ఒక చెట్టు అయిపోయాం, మనం కూడా చెట్టు అయ్యాం. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు ఇదనంటే నీడనిచ్చే మనసు. ఆవగింజ కూడా పుట్టింది, పెరిగింది, కొమ్మగా అంటుకట్టబడింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే అనేకమైన వాటికి నీడనిస్తూ ఉంది ఆవగింజ, ఆవ చెట్టు. ఈనాడు దేవుని బిడ్డలంగా శ్రేష్టమైన ఒలీవ మొక్క వలె దేవుడు మనల్ని అంటుకట్టాడు. ఎందుకు అనంటే ఈ జల్దరు వృక్షం ఎట్లాగో నీడనిచ్చిందో మనమును అనేకులకు నీడనివ్వాలి, అనేకులకు సహకారులుగా ఉండాలి, అనేకులకి సహాయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, ఆ మాట చూస్తాము. నిర్గమకాండం 2వ అధ్యాయం. సరే, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే ఐగుప్తులో నుంచి పారిపోయాడు. ఐగుప్తులో నుంచి పారిపోయి ఎక్కడికి పోవాలో అర్థం కాక అక్కడ కూర్చున్నాడు. ఒక బావి దగ్గర కూర్చున్నాడు. 17వ వచనంలో ఒక బావి దగ్గర కూర్చుంటే రగుయేలు వాళ్ళ కుమార్తెలు ఆ మందని గొర్రెలు కాసుకుంటూ అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో మోషే లేచి వారికి సహాయం చేశాడు. అంతకుముందు మోషే ఏం పని చేసేవాడు? రాజరికంలో ఉన్నాడు. నీళ్లు పెట్టడం, గొర్రెల దోడడం ఏమి చేతగావు ఆయనకి. ఆ పనులు ఈ పనులు చేయడం చేత కాదు. అయినా కూడా ఏం చేశాడు? ఆ మందుకు నీళ్లు పెట్టాడు, సహాయపడ్డాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అనొచ్చు ఏమని, నీళ్లు పెట్టడం కూడా ఇంతేనా, నీళ్లు తోడడం ఇంతేనా, నీకు పని రాదు, ఏ నదులు పో అని అనలా. అప్పుడు ఇంటికి పోయారు. వాళ్ళు ఇంటికి పోయి నాన్న ఒక ఆయన వచ్చాడు, అది చూస్తే ఐగుప్తులాగా ఉన్నాడు,
మరి ఆయన మాకు సాయం చేశాడంటే అట్లయితే ఆయన ఎందుకు అక్కడ వదిలిపెట్టి వచ్చారు? కాబట్టి సహాయపడే వ్యక్తి, ఆవగింజ నీడనిచ్చే వ్యక్తి. యేసు ప్రభువారు అన్నాడు, ప్రభా రాత్రి అంతా ప్రయాసపడ్డ ఒక చేప కూడా పడలేదు మేమంటే, అట్లయితే మీ వలలు కుడి పక్కేయండి. లూకా సువార్త 5వ అధ్యాయం. అప్పుడు పడ్డాయి చేపలు. ఎన్ని పడ్డాయి? విస్తారంగా పడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఎన్నో వచ్చింది? 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. 6-7. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైజ్ఞలు చేసిరి. కాబట్టి చేపలు పడ్డాయి, విస్తారంగా పడ్డాయి. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, మహా అయితే 20 కేజీలో 30 కేజీలో 30-40 చేపలు లాగలరు అంతే. వీళ్ళ శక్తి అంతే, వీళ్ళ బలం అంతే. కాకపోతే ఇంకొక 5 వేసుకుని 30 కేజీలు 40 కేజీలు లాగలరేమో వాళ్ళని. అయితే విస్తారంగా పడ్డాయి. 150 చేపలు, గొప్ప చేపలు, చాలా చేపలు వాళ్ళ నిండా పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని వాళ్ళకి తోటి వాళ్ళు పిలుపునిస్తే వాళ్ళు వచ్చి లాగుతున్నారు. లాగేటప్పుడు వాళ్ళు వచ్చి ఏదో సాయం చేస్తున్నారు కదా, సాయం చేసేటప్పుడు నీ మొఖం లాగేది అట్నేనా ఇట్నేనా ఇంతేనా చేసేది అంతేనా ఇది చేసేది అని అంటే ఎట్లుంటుంది చెప్పండి? మోషే సాయం చేస్తున్నాడు కదా ఏదో ఒక విధంగా. తనకు వచ్చు రాదో, ఐగుప్తులో రాజరికంలో పుట్టాడు, సరే బహుశా నీళ్లు తోడడం రాకపోవచ్చు, ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడుగా. సాయం చేస్తా ఉంటే వంకలు పెడితే ఎట్లా? వీళ్ళు కూడా లాగుతున్నారు కదా, లాగేటప్పుడు వంకలు పెడితే ఎట్లా? కాబట్టి వారు ఒకరికొకరు సహాయపడుతూ వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా అలాంటి వారంగా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సాయం చేస్తూ ఉంటే నువ్వు వద్దుపో నేనేం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, పెట్టినానా నీ మొఖం అది ఇది అని అంటే వాళ్ళతో బాధపడతారు. అయితే ఇక్కడ మనం చూస్తాము, ఈ ఆవగింజ నీడ అది అనేకులకు నీడనిచ్చేది, సహాయపడేది. ఈ యొక్క మనసు ఎవరిది అని అంటే ప్రభువుకున్నటువంటి మనసుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభుబిడలంగా స్త్రీల గురించి ఒక మాట రాయబడింది. రండి, రోమా పత్రిక 16వ అధ్యాయం నేను ముగిస్తాను. రోమా 16వ అధ్యాయము చదవండి 2వ వచనం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయడలా సహాయం చేయవలెనని ఆమె గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు సహాయకురాలై ఉండెను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలు. ఇక వీటి గురించి చూసుకుంటూ పోయి చాలా సంగతులు ఉన్నాయిలే కానీ, కాబట్టి ప్రభుబిడలంగా నేను 4 సంగతులు మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకటి, ఆ జల్దరు వృక్షం దగ్గర ఏముంది అని అంటే ఆనందం ఉంది. ఎక్కడుంది ఆనందము? దేవుని మందిరంలో. ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని, ఆ ఆనందాన్ని నిర్లక్ష్య పెడుతూ వచ్చాము. ఎన్నిసార్లు ఆ ఆనందంలో గడపక, దేవుని మందిరంలో గడపక ప్రభువే అన్నాడు నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అని ఇలా నిర్లక్ష్య పెట్టే సందర్భాలు ఎన్ని. అంతేకాకుండా ఆ నీడ, ఆ జల్దరు వృక్షము నీడ ఆశ్రయించి నీడ వస్తుందా? ఆ చెట్టు కింద నీడ ఉంది. ఏమిటి నీడ అంటే ప్రభువే గొప్ప బండ నీడ. అయితే ఐగుప్తు నీడను ఆశ్రయించాం చాలాసార్లు, మొల చెట్టును ఆశ్రయించాం ఎన్నోసార్లు. ఇవన్నీ కూడా మనకు నష్టమే. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి ఇవేవి కూడా అక్కడికి రావు. అయితే యెహోవాయే నీ కుడి పక్కన, ఆయన మాత్రమే ఆశ్రయము, ఆయన తప్ప వేరొకటి. కాబట్టి మన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఒకవేళ వాటిని ఆధారం చేసుకుంటూ వచ్చామేమో. 2వదిగా. 3వదిగా మనం చూస్తూ వచ్చాము, అక్కడ కూర్చుందే ఆమె. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనం కూర్చుంటే ఎట్లుంటుంది సంగతి? 4-5 కలిసి, ఒక 2-3 కలిసి మాట్లాడుకుంటూ కూర్చుంటే క్షేమకరంగా ఉన్నామా? క్షేమంగా, సంఘానికి క్షేమకరంగా మాట్లాడుతున్నామా? 40 సంవత్సరాలు నిమ్మలం అయిపోయింది దేశము దేవోరా కూర్చుంటే. మనం 1 గంట సేపు కూర్చున్నాం అనుకో, మాటల మీద పడి ఎంత క్షేమం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆ జల్దరు వృక్షము నీడనిచ్చేది, సహాయపడేది.
ప్రభు కలిగిన ఈ మనసు మనం కూడా మనం ఎవరికన్నా సహాయపడుతున్నామా? కాబట్టి వాళ్ళు అన్నారు అసూయ ఉంటుంది, వీళ్ళకి పడ్డాయో మరి వీళ్ళకి అన్ని చేపలు పడ్డాయో పడలేదు, వాళ్ళకి పడ్డాయి బాగానే, వాళ్ళకి పడి వాళ్ళు పిలిస్తే వాళ్ళు అసూయ పడలా, అరే మాకు పడలేదు మీకు పడ్డాయి అని చెప్పి అసూయ పడలా, ఒకరికొకరు సహాయపడుతున్నారు. గలతీ 6 ఏమని రాయబడింది? మీరు ఒకరి భారంలో ఒకరు భరించండి. ఒకరి భారంలో ఒకరు భరించారు, ఒకరికొకరు సహాయపడుతున్నారు. ఫీబేను గురించి రాయబడింది, ఈమె నాకును అనేకులకు సహకారి. కాబట్టి ప్రభు బిడ్డలో మనము సహాయం మోషే లేచి సహాయపడినట్టు. మోషే సహాయం చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఆడపిల్లలు, వారికి అంత శక్తి లేదు, వరలాగడానికి వారికి అంత బలం లేదు. పడ్డాయి చేపలు అయితే బాగానే పడ్డాయి, కానీ ఇంకొకరు ఎవరన్నా తోడుంటే బాగుండు సహకారులు లేరు. అయితే పక్కవారు వచ్చారు, అసూయ లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. ఎందుకనంటే జల్దరు వృక్షము నీడనిచ్చేది, అలాగనే సహాయపడేది. వీరు కూడా ఆ మనసు కలిగిన వారు. ఈనాడు దేవుని బిడ్డలంగా దేవుని మందిరంలో ఎలాగ మన సహకారులుగా ఉన్నాం, ఎలాగ మనం ప్రోత్సాహపరిచే వారంగా ఉన్నాము, ఈ సంగతులన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బిడ్డలంగా ఏమన్నా విధేయతలు ఉంటే ప్రభు క్షమించు అని చెప్పి ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుగా ప్రార్థిస్తాం.